నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు నేను ఇస్తానని చెప్పవయ్యా అన్నాడు. మాట 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక్కసారి తొందరగా బైబిల్ తీసి చూడండి నాన్న. అయిపోయింది. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, మీకు అనవసరమైన సోది ఏం చెప్పట్లా, నేను చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నా. అనవసరమైన సోది ఏమన్నా చెబుతున్నానా? అవసరమైన మాట నేను చెబుతున్నా. మీరు తయారు కావాలి, నాకు అదే కావాలి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఒక నిమిషం మళ్ళీ చదువునానా పైనుంచి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అది ప్రవక్త వచ్చి చెప్పింది ఏంది? అబ్బాయి హిజ్కియా, నీ పని అయిపోయిందయ్యా, నీకు వచ్చిన జబ్బు తగ్గటానికి కాదు, నువ్వు పోవటానికి వచ్చిందంట. ఇంక అయిపోయింది నీ టైము. దేవుడు చెప్తున్నాడు, ఇల్లు చక్కబెట్టుకోయా అన్నాడు. అంటే ఇంత అప్పగింతలన్నీ చూసుకో అని. అప్పుడు హిజ్కియా ఏం చేయాలా? అదే ప్లేస్లో మీరుంటే, మనం ఉంటే ఏం చేస్తాం? అయ్యా 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 పాస్టర్ గారు, అయ్యా 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 పాస్టర్ గారు, ఆగయ్యా, నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాలు మొక్కుతా, కొద్దిగా ఆగయ్యా పాస్టర్ గారు, ఆగయ్యా, సావు కబురు చల్లగా చెప్పి పోతున్నావు ఏందయ్యా, అట్టగాళ్ళయ్యా, నాకు తగ్గాలని ప్రార్థన చెయ్యయ్యా. ఇక నెక్స్ట్ చేసేది అదే మనం. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? యెషయా వచ్చి, ప్రవక్త వచ్చి ఆ మాట చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ప్రవక్తను ఆపకుండా గోడ తట్టు మొహం తిప్పుకొని హిజ్కియానే ప్రార్థన చేశాడు. ప్రభువా యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితునో, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడు? తడవకో పాస్టర్ని పిలిపించాడా? స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్ ఏడున్నాడు? దేవులాడా? మా చెప్పురా తల్లి. లేకపోతే కనపడ్డ వాళ్ళందరికీ అయిపోయింది నా పని అని చెప్పి ఏడవటం మొదలు పెట్టాడా? ఏం చేయలే. తనే ప్రార్థన చేశాడు. తనే నోరు తెరిచి, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుడికే మొరపెట్టాడు. అరే ఎంత స్పీడ్గా జవాబు వచ్చిందో తెలుసా? వచ్చి చెప్పిన ప్రవక్త పూర్తిగా రాజభవనం దాటి వెళ్ళకముందే మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ప్రవక్తకి. యెషయా, చిత్తము ప్రభువా, నీవు నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పో. చెప్పొచ్చానయా? నువ్వు చెప్పావుగా బతకు అని చెప్పమని చెప్పావుగా, చెప్పొచ్చా? కాదు. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుపో. చిత్తం చెప్పండి. ఏం చెప్పాలి? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు నేను ఇస్తానని చెప్పవయ్యా అన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనా? ఇదేం అలవాటు అండి? నాకు అర్థం కాదు. ఇదేం అలవాటు నాకు అర్థం. నేను ఏం కోరుతున్నానంటే, ఎవరి మీదనో నువ్వు ఆధారపడటానికి లేదు. నీకు దేవునికి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది. నీ ప్రార్థన వినబడిద్ది. నీ ప్రార్థన ఆయన సన్నిధికి వినబడిద్ది, ఆయన సన్నిధికి చేరిద్ది. దేవుడేమి చెవిటోడు కాదు. అట్లా గోడ తట్టు ముఖం తిప్పుకొని 2 ముక్కలేనండి ప్రార్థన. ఏమయ్యా, నీ ఎదుట నేను యథార్థంగా ఎట్ట బతికానో నీకు తెలియదా? నీ సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో తెలియదా? దేవా, ఏంటి నన్ను ప్రాణం తీసుకుంటావా? నాకు ఇంకా బ్రతకాలని ఉంది అని ఏడ్చాడు.
అంతే. అద్భుతం జరిగింది. నడిమిశాలలోనికి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు యెషయా. వెంటనే దేవుడు పిలిచి పోయి చెప్పమని చెప్పాడు. నాయనా, ఈ వచనాలన్నీ కలిసి ఏం చెప్తున్నాయి? ఇప్పుడు 4 సంగతులు. మొట్టమొదటిది, సంఘపు పెద్దలు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు నీకు అధికారం, పెద్దగా చెప్పండి, ఇస్తాడా ఇచ్చాడా? కన్ఫర్మ్, డౌట్ లేదుగా. ఇస్తాడా ఇచ్చాడా? గట్టిగా ఇంకోసారి. ఏంటిది? దెయ్యాలను వెళ్ళగొట్టే రోగుల మీద నువ్వు చేతులుంచినప్పుడు నీ ప్రార్థన కూడా విని దేవుడు స్వస్థపరుస్తాడా లేదా? పెద్దగా పెద్దగా. ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, శాలేమన్నా చేస్తే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. నాలుగవది, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ఇతరులు నీ కోసం చేయటమే కాదు, నీ నిమిత్తం నువ్వు చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఇతరుల కోసం నువ్వు చేసే ప్రార్థన వింటాడు. నీ కోసం నువ్వు అడగవలసి ఉన్నది, అది కూడా దేవుడు వింటాడు. ఏంది ఇట్లా ఉంది పరిస్థితి? మరి అన్నకి చెప్పకపోయావా? చెప్పా, అన్నకి చెప్పాలే, అన్న చేస్తాడు. చెప్పా. ఇదేంటిది? రిమోట్ కంట్రోల్. అదేంటిది? ఇదేంటిది? చెప్పా, అన్నకి చెప్పా, అన్న చేస్తాడు. అన్న చేస్తాడా? అన్న కలిపి కొడతాడు. ప్రభువా, నా బిడ్డలందరినీ దీవించు, వారికి ఉన్న రోగాలు స్వస్థపరచు, వాళ్ళ కష్టాలు తీర్చి కలిపి కొడతాడు. ఎంతమంది పేర్లు చదవాలంటే రాకడొచ్చిద్ది. పచ్చి నిజాలు మాట్లాడతానే ఉన్నదన్నాడు చెబుతా, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం. నాటకాలు ఉండవేడా, ఉన్నదన్నాడు చెబుతా. ఎందుకు మళ్ళీ ఇంతమంది పేర్లు చదవాలంటే ఎంత టైం పట్టిద్దండి? అసలు ఎవరు గుర్తుంటాయి? ఈ లిస్ట్ రాయాలంటేనే అట్లాంటివి ఏముండవు. నాయనా, నన్ను నేనే కాపాడుకోలేను, ఇంతమంది బిడ్డల్ని ఎలా కాపాడుతాను తండ్రి? వాళ్ళకి నాకు నువ్వే దిక్కని కలిపి కొడతాను నేను దేవుడికి. అంతే. ఎవ్వరికి వాళ్ళు ఇది నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా ఇతరుల కొరకు ప్రార్థించుట, నీ నిమిత్తము నువ్వు ప్రార్థించుట, ఇతరుల రోగాల కోసం ప్రార్థన చేయుట, అవసరమైతే చేతులుంచుట, స్వస్థపరచుట. అరే నమ్మరే, ఇన్ని నేను ఇప్పుడు చెప్పినవన్నీ వచనాలు బైబిల్లో ఉన్నాయా లేవా? ఎంతమంది చూశారు? రైట్. ఇక నుంచి మీరు ఎట్ట తయారవుతారో చూడాలి. మీరు ఏ విధంగా తయారవుతారో చూడాలి. ఇదిగో, నేను మీలాంటోడినే. నేనేమి అడవుల్లోంచి రాలా. మీరు ఎలా పుట్టారో నేను అంతే పుట్టా, మీరు ఎలా పెరిగారో నేను అలానే పెరిగా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో, నేను చొక్కా ప్యాంటే వేసుకుంటున్నాను. నేను కూడా జంక చర్మాలు, తోలు దట్టీలు ఏమి వేసుకొని నేనేమి స్పెషల్గా ఏం లేను. భక్తి జీవితం అందరికి ఒకటే. ఇప్పుడు నేను ఇలా ఉండి, మీలానే ఉండి, నేను భక్తి సాధన చేసి సమాజంలో ఒక సభ్యుడిగా కొనసాగుతూనే 10 మందికి ఆశీర్వాద కారణంగా నేను తయారైనట్టు నువ్వు కూడా తయారు కావాలి. నేనేం అడవిలోకి పోవాలా, ఊళ్ళోనే ఉన్నా. నువ్వు కూడా అడవిలో పోవాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ఉండే రాజయోగిలాగా భక్తి సాధన చేయొచ్చు. నీకు వింతైన విషయం చెప్పనా? పోలీసు వాళ్ళు తెలుసు కదా మీకు, అసలు వాళ్ళ ఫీల్డ్కి భక్తికి అసలు సంబంధమే లేదు. కానీ నాకు తెలిసిన కొంతమంది బిడ్డలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, గొప్ప సేవకులు ఉన్నారు. తెలుసా మీకు? గొప్ప సేవకులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారు. భక్తులు జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారు. వాళ్ళకి అసలు వాస్తవంగా వాళ్ళ ఫీల్డ్ ఏంది? వాళ్ళు వ్యవహరించేది దొంగలతో, హంతకులతో, ఈ తేడాలతోనేగా.
వాళ్ళు నోరు తెరిస్తే ఏమైనా పవిత్ర పదాలు ఉంటాయా? వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళు ఆప్యాయంగా పలకరించే పదం ఏంటి? చెప్పురా కుమారా అంటారు. ముందు కుమారా పదం వాడకుండా రెండో పదం ఉండదు వాళ్ళకి. అవునా కాదా? అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తుల్లో దైవజనులు ఉన్నారంటే ఊహించండి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, నువ్వు ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా, ఎలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నా భక్తి సాధన చేయొచ్చమ్మా.